మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా లేదా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు. ఈసారి కంటెస్ట్ చేయడం సూర్యాపేట నుంచి థర్డ్ టైం. ఆ ప్రెషర్ ఎట్లా మీరు కోపప్ చేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు విజ్ఞత ఉంటుంది డెఫినెట్గా. తర్వాత ఎవరేం ప్రచారం చేయనియండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మంత్రులందరం కూడా చెప్పినాం, అసెంబ్లీ సాక్షిగా వివరించినాం. రాహుల్ గాంధీ 3 రోజుల ప్రచారం పర్యటన కంప్లీట్ చేసుకున్నారు. దూరాల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ, ఈ రెండిటి మధ్య పోటీ జరగబోతోంది అనేది అసలు దానికి మన అర్థం తెలిసి మాట్లాడిండా, తెలియని మాట్లాడి అర్థం లేదు. అది ప్రజలకు సంబంధించిన విషయం కూడా. కాంగ్రెస్ వైపు ఎడ్జ్ ఉంది, ఇది కొద్దిగా మారుతోంది, ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది ఉంది అందులో. 1-2 ఇష్యూస్లో సూర్యాపేటకు సంబంధించి చూస్తే జగదీష్ రెడ్డి ముందు తర్వాత అంటే మీరు చూపించినటువంటి మార్పు కావచ్చు, మార్క్ అనేది ఏముంది? సూర్యాపేట పట్టణం ఒకప్పుడు హైదరాబాద్ నుండి మూసీ ద్వారా వచ్చిన మురికి నీళ్లు, దాని ద్వారా ఇవాళ దాదాపు 4 లక్షల ఎకరాల పైగా సాగులోకి వచ్చింది. సూర్యాపేటలో ఎలా ఉంటుంది? త్రిముఖ పోటీయా, వన్ సైడెడ్ అనుకుంటున్నారా, ద్విముఖంగా ఉందా, ఎట్లుంది? సూర్యాపేటలో 2014లోనేమో చతుర్ముఖ పోటీ ఉండే. అయితే ఈసారి కొంత బీజేపీ లేదు, కంప్లీట్గా బలహీన పడిపోయింది అనుకున్నప్పుడు మేమున్నాము అనుకుంటూ బీఎస్పీ వస్తోంది, లేకుంటే వైఎస్ఆర్టీపీ ఉంది, జనసేన పార్టీ కూడా మేము దిగుతామంటోంది, టీడీపీ ఉంది అనిపిస్తోంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు పోటీలో లేవా? అవి నామమాత్రమే తప్ప అంత పెద్ద ప్రభావితం చేసే పరిస్థితులు లేదు. సునామీ ఎట్ ఆల్ అండ్ ప్రభంజనం కాంగ్రెస్ లా వస్తుంది అనేది కూడా కాదంటారు. అంత సీనే లేదు కాంగ్రెస్కి. ఆకలి చావులు ఏమిచ్చింది తెలంగాణ, ఏమిచ్చింది కేసీఆర్ పరిపాలన అంటే ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. పైగా ఒక 4-5 నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తప్పని పరిస్థితులలో బీజేపీని దించడానికి వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్కి ఇస్తారు. ఇవాళ పాపం వాళ్ళ పరిస్థితి పెను మించిపోయి పొయ్యిలబడ్డట్టాయి. ప్రజలు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళు ఢిల్లీ పోయి తప్పకుండా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది, జగదీష్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ కొడబోతున్నారు. ప్రజలు అవకాశం ఇస్తారని నేను భావిస్తాను. తప్పకుండా నాకు విశ్వాసం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది. 3 రోజుల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. మరి సూర్యాపేటలో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా లేదా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు. జగదీష్ గారు నమస్కారం అండి. నమస్తే. సో నేను ఇప్పుడు మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక మాట చెప్పాలి. మేము మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంటే నేను ఈ ఇంటర్వ్యూని తీసుకుంటోంది 12:30 AM. 12:30 AMకి జగదీష్ రెడ్డి గారు దొరికారు. సో జగదీష్ రెడ్డి గారు ఇంత బిజీగా ఉన్నారు, అది క్యాంపెయినింగ్ అనుకోవాలా, లేకపోతే మీరు కార్యకర్తల్లో మీటింగ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మేము ఎన్ని గంటలు వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికారు మీరు? అసలు అసలు క్యాంపెయినింగ్ అనేది పర్టికులర్గా ఏం స్టార్ట్ చేయలేదు నేను. బట్ నా రోజువారీ దినచర్య అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంది. సో రకరకాల కార్యక్రమాలు మాది 1-2 చోట్ల ఇవాళ ఎవరో చనిపోతే పోవడము, ఆ నుంచి వెళ్ళి ఇక్కడ వాళ్ళ మదర్ ఏదో నెలమాసుకు ఉంటే అక్కడ పోవడం, అక్కడ చోట్ల కార్యకర్తలు, కొంచెం అక్కడ చోట బతుకమ్మ, కొంచెం చోట జాయినింగ్స్, ఇట్లా రకరకాల కార్యక్రమాలు, ఒక చోట 2 కాలనీ మీటింగ్లు, అట్లా 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 రొటీన్గా రెగ్యులర్గా ఉండే ప్రోగ్రామే జరిగింది. పర్టికులర్గా ప్రచారం అని చెప్పి పెట్టుకొని ప్రారంభించేం వెళ్ళలేదు బహిరంగ ప్రచారానికి. బట్ మీటింగ్స్ అక్కడక్కడ కాలనీ మీటింగ్స్, మార్నింగ్ కొంత రివ్యూ మీటింగ్స్, అట్లా అన్నీ కూడా. సో ఉద్యమ కాలం నుంచి ఇట్లనే ఉంది, అది అట్లనే కంటిన్యూ చేస్తుండ్రు అంతే. ఈ 23 ఏళ్ళ పొలిటికల్ లైఫ్ ఏముందో ఇప్పుడు అంటే ఈ 10 సంవత్సరాలు ఇంక పెరిగింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యమ సందర్భంలో కొంచెం రెస్ట్ ఉండేది, కొంచెం పీస్ఫుల్గా ఉండేది కొంత. ఎందుకంటే అది చేస్తున్నాం, తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసం, ఇంత పెద్ద ప్రెజర్స్, టెన్షన్స్ ఉండేవి కావు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రెజర్స్ పెరిగినాయి వాస్తవానికి. ఎందుకంటే మాకు కొత్త పాత్ర ఒకటి అయిపోయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మేము కింద గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ప్రజలతో యాక్సెస్ ఎక్కువ కాబట్టి మాకు టైం తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదు. మాకు ప్రజలు ఎవరు పడితే వాళ్ళు ఇట్లా వస్తుంటారు కాబట్టి ఆ ఫ్రీనెస్, ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే
పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నైట్ 12:30 మీరు చూస్తుంది. అయితే ఇవాళ ఒక్కరోజు కాదు ఇది. మా 10 సంవత్సరాల ఈ మినిస్ట్రీ లైఫ్లో ఇది రొటీన్ రెగ్యులర్గా ఉండే టైం మాకు ఇది. తెల్లారేది ఎప్పుడు మరి? ఎనీథింగ్ ఆఫ్టర్ 1 మేము బెడ్రూమ్లో పోవడం జరుగుతుంది. పొద్దుగా తెల్లారడం అంటే 6 లోపే. ఎనీథింగ్ 6 o'clock ఇటు అటుగా, ఒకసారి 5:30, ఒకసారి 6. ఓకే. సో యూజువల్గా ప్రెస్, పొలిటీషియన్లు, పోలీసులకి టైమింగ్స్ అనేవి ఉండవు, పండగలు ఉండవు అని చెప్తుంటారు. సో మిమ్మల్ని కూడా వదిలేసుకుందా ఫ్యామిలీ? హోప్స్ అన్ని వదిలేసుకుందా, లేకుంటే మీరు ఇట్లనే అదే అనుకుంటున్నారా? ఫిక్స్ అయిపోయినరా? అంటే మాకు ఆ ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే ఆమె నా లైఫ్లోకి వచ్చిన రోజు నుంచి ఇదే కార్యక్రమం ఉంది కాబట్టి. అంతకుముందు మాకు వేరే లైఫ్ ఉండి, రెగ్యులర్ రొటీన్ లైఫ్, సాయంత్రం కాగానే ఇంటికి వచ్చుడు, దానికి ఉండి పొద్దున పోవడం అనేది ఉంటేనేమో అట్లా అలవాటు పడితే వేరు. బట్ నేను మూమెంట్ స్టార్ట్ అయినాకనే పెళ్ళి చేసుకున్నా కాబట్టి ఇక ఇష్యూ రాలేదు. పెళ్ళి చేసుకొని మొదటి రోజు ఆమె ఇంట్లో పెట్టేసేసి పోయినా కాబట్టి అలవాటు అయిపోయింది, ఇక ఇష్యూ కాలేదు. జస్ట్ మా మ్యారేజ్ అయినాక 5th or 6th డే సిద్దిపేట బై ఎలక్షన్ వచ్చింది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ క్యాంపెయినింగ్ 10 days తర్వాత వచ్చినాను. పెళ్ళి ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నా కాబట్టి ఎప్పుడు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారనమాట ఏం అడగొద్దు, తెలంగాణ వచ్చేంతవరకు ఇట్లా ఉంటుంది అని. ఆ తర్వాత ఇంకా పెరిగింది ఆశ్చర్యంగా. కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. ఎస్, మీరు మీ ఫ్యామిలీ ఈ రెగ్యులర్ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయారు. దెన్ వాట్ అబౌట్ పాలిటిక్స్ అనేది? పాలిటిక్స్ అనేది ఇప్పుడు మీరు చేసిన సేవ కావచ్చు, లేకుంటే ఉద్యమం కావచ్చు, వీటన్నిటికీ మించి ఉంటుంది. ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంతే కదా, సహజంగా ఉంటాయి. ఒకటేంటంటే గతంకి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలోనేమో కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయి ప్రజల నుంచి. మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి ఇది మంచిలు కావాలి, మా ఊరికి కరెంట్ కావాలి, ఇట్లా రకరకాలుగా లైబ్రరీ కావాలి, సమ్ కమ్యూనిటీ పర్పస్లో అంటే వచ్చేవి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ తీరిపోయినాయి దాదాపుగా. ఇప్పుడు ఇండివిజువల్ పర్సనల్గా ఉండే ప్రయోజనాలు ఎక్కువగా ఆశిస్తున్నారు, దాంతో ఎక్కువ ఒత్తిళ్ళు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు మేము చేయలేనివి, మాతో కానివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సపోజ్ ఒకరు వస్తారు, మాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ కావాలంటారు, ఆమెకి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండరు, ఎలిజిబిలిటీ కాదు, ఉండరు. మేము ఒక గంట సేపు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏంది, మేము మినిస్టర్ కదా, మీరు చెప్తే ఎందుకు కాదు, మీరు ఎమ్మెల్యే కదా, మీరు ఎందుకు చెప్తే కాదు, ఒక మాట చెప్పండి అయిపోతుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు. అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు ర్యాంక్ రాలేదు, నీకు ఇవ్వాలనుకుంటే ఇంకో ర్యాంక్ ఉన్న వాళ్ళు పోవాలి కదా, మరి వాళ్ళు ఊరుకుంటారా? సపోజ్ నువ్వే ఉన్నావు, నీకు ర్యాంక్ వచ్చింది మంచిగా, నీకు సీట్ వచ్చే అవకాశం ఉంది, నీ ప్లేస్లో తీసి ర్యాంక్ లైన్ వాళ్ళని తీసి పెట్టినాం అనుకుని ఊరుకుంటావా? ఇట్లా కాదు కదా. చెప్తే కూడా కష్టం అర్థం చేసుకోవడానికి, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు తప్ప ఇటు ఆలోచించారు. అట్లా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం అనుస్తారు, అది చాలా స్పష్టంగా అది నోటిఫికేషన్ చేసి పరీక్ష పెట్టి దాంట్లో వచ్చిండ్రు వాళ్ళు. మీరు కూడా దాంట్లో రాసి రావాలంటే లేదు, దాంట్లో రాలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇట్లా సాధ్యమవుతుంది. అట్లా కొంత ఈ ఒత్తిళ్ళు బాగా ఎక్కువైపోయినాయి వాస్తవానికి. సరే ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సహజంగానే. చెప్పాలి, వాళ్ళకి విశ్వాసం కలిగించాలి, ఎందుకు సాధ్యం కావట్లేదు అర్థం చేయించాలి, అన్నీ ఉంటాయి, కామన్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ప్రెషర్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ని ఫేస్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీరు? ఇప్పుడు ఈసారి కంటెస్ట్ చేయడం సూర్యాపేట నుంచి 3rd టైం హ్యాట్రిక్ కోసం, ఆ ప్రెషర్ ఎట్లా మీరు కోపప్ చేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఉంటుంది, రొటీన్గానే ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నాకు పెద్దగా నేనేం పెద్ద టెన్షన్ తీసుకోను, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు విజ్ఞత ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు మార్పు చూస్తున్నారు, వాళ్ళకి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరినా లేవో చూస్తున్నారు. అవతల వాళ్ళు ఎవరేం ప్రచారం చేయనియండి, వాస్తవం వాళ్ళ కళ్ళ ముందుంది, వాళ్ళ అనుభవంలో ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినామో, మేము ఏదైతే ప్రజలకు చెప్పినామో, ఇప్పటివరకు భారతదేశంలో ఏ పార్టీ చేయని పద్ధతుల్లో ఇచ్చినవన్నీ కూడా అమలు చేసినాం. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా వాటికి కారణాలు ఉన్నాయి, ప్రజలకు చెప్పినాం, అవి కూడా వాటి ప్రత్యామ్నాయాలు చేసినాం. అట్లా మేనిఫెస్టోలో చెప్పని కూడా అనేకం చేసినాం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మంత్రులందరం కూడా చెప్పినాం, అసెంబ్లీ సాక్షిగానే వివరించినాం. ఏం చేయగలుగుతామో అవే చెప్పినాం, ఏం చేయలేమో, ఎందుకు చేయలేమో కూడా స్పష్టంగా చెప్పినాం ప్రజలకి.
అయితే ఒకటి వాస్తవం ఏంటంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేసిందనేది వాస్తవం. ఇది నిర్వివాదమైన అంశం. దానికి పెరిగిన తలసరి ఆదాయం, పెరిగిన విద్యుత్ వినియోగం, ఇవే నిదర్శనాలు. ప్రధానంగా ఎక్కడైనా ఒక సమాజం అభివృద్ధి చెందింది అనడానికి ప్రధానమైనవి తలసరి ఆదాయం. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనకు ఉండే పారామీటర్స్ అది ప్రధానమైనది. దాంట్లో మొదటిది. రెండవది తలసరి విద్యుత్ వినియోగం. ఈ రెండిట్లో భారతదేశంలో నెంబర్ 1 ఉన్నాం. రెండిట్లో కూడా 60-70% పైగా, తలసరి ఆదాయం అయితే 100% పైగా పెరిగినాం. సో కాబట్టి అది కనబడుతుంది. మీకు పట్టణాల్లో గ్రామాల్లో వచ్చిన అభివృద్ధి, పెరిగిన సౌకర్యాలు అన్నీ మీకు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు వాటిని అన్నిటిని చూస్తున్నారు, ప్రతిపక్షాలు చెప్పే వాటిని కూడా వింటున్నారు. అన్నీ అర్థం చేసుకునే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడే పని ఏం లేదు. తప్పకుండా ప్రజలు మంచి వైపే ఉంటారు, అభివృద్ధి వైపే ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రజలు మంచి వైపు అభివృద్ధి వైపు ఉంటారు అని మీరు చెప్తున్నప్పుడు, రాహుల్ గాంధీ 3 రోజుల ప్రచారం పర్యటన కంప్లీట్ చేసుకున్నారు. అందులో ప్రధానంగా చెప్తోంది ఇక్కడ దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ, ఈ రెండిటి మధ్య పోటీ జరగబోతోంది అనేది. అసలు దానికి మన అర్థం తెలిసి మాట్లాడిండా, తెలియక మాట్లాడిండా? నాకు తెలిసి ఆయనకి దాని అర్థం తెలియదు, అందులో సందేహమే లేదు. ఎవరు రాసిస్తే చదివిండి, ఆయన రాసిస్తే చదివిండి తప్ప అదేంటిది అసలు, ఆ పదం ఏంటిది, ఆ పదం ఎక్కడుంది? ఇవాళ అసలు ప్రజలకు ఎవరికైనా తెలుసా ఆ పదం ఏందో? ఇవాళ యంగ్ జనరేషన్, మీరు 30 ఇయర్స్లో ఉండే జనరేషన్, 35 ఇయర్స్లో ఉండే జనరేషన్ తీసుకోండి, ఎవరికైనా ఆ పదం తెలిసేమో అసలు దేనికి ఉపయోగించినాడు అది? పైగా ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆయనకు కుడి వేయడం వల్ల నిలబడ్డ వాళ్ళే పెద్ద దేశముఖులు. దొరలని వాళ్ళు చిన్నవాళ్ళు, దేశముఖులు నిలబడే వాళ్ళు పెద్దవాళ్ళు. వాస్తవానికి మాకు 1000 ఎకరాలు ఉందని చెప్పి వాళ్ళే ప్రకటించుకున్నవాళ్ళు. మరి వాళ్ళ మధ్యన నిలబడి ఆయన ఆ మాట మాట్లాడడం అంటే, అది అంతకుముందు మన దగ్గర ఎవరైతే మాట్లాడుతున్నారో మన గల్లీ నాయకులు, వాళ్ళు రాసిచ్చింది చదివినాడు ఆయన. దాంట్లో అర్థం లేదు, అది ప్రజలకు సంబంధించిన విషయం కూడా కాదు. సో ప్రజలు మీ వైపే ఉన్నారని చెప్తూ ఉన్నప్పుడు పోటీ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సర్వేలు, వెరీ రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు ఎడ్జ్ ఉంది, ఇది కొద్దిగా మారుతోంది, ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది, ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది అనేది ఉంది. అందులో అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడానికి అవకాశమే లేదు మొట్టమొదటిగా. ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చను, దానివల్ల వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. మీరు ఇవాళ ప్రజలకు చేతి నిండా పని ఉంది, సరిపోయేంత విద్యుత్తునిచ్చినాం, కాలం కాకున్నా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం ద్వారా కొంత కృష్ణబెల్టులో కొంత ఆగిపోయి ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఉన్న అన్ని సోర్సెస్ నుంచి వాడుకోవడానికి విద్యుత్ ఇచ్చినాం. వరి సాగు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇతర పంటలు కూడా వాస్తవానికి కొంచెం అడప కొంత వర్షపాతం ఇబ్బంది పెట్టినా అల్టిమేట్గా మళ్ళీ వారికి పత్తి పంట కావచ్చు, మిర్చి పంట కావచ్చు, మంచిగా ఉన్నాయి. ప్రజలకు ఇక్కడ కూడా ఇష్యూస్ లేవు. ప్రజలు ఏదో ఇష్యూల మీద ఉద్యమాలు చేసింది కూడా ఎప్పుడు కూడా లేదు. ప్రతిపక్షం యొక్క హడావుడి, వాళ్ళకి సపోర్ట్ చేసే 1-2 మీడియా హౌజ్ల హడావుడి తప్ప ప్రభుత్వం మీద ఈ పర్టికులర్ కారణం చేత వ్యతిరేకత ఉంది అనేది ఎక్కడ కూడా లేదు. 1-2 ఇష్యూస్లో కొంత ప్రభుత్వాన్ని బదనం చేసే విషయంలో, కొన్ని అపోహలు సృష్టించే విషయంలో కొంత జరిగింది. యువతకు సంబంధించి వాళ్ళని అపోహలకు నెట్టే ప్రయత్నం చేసిండ్రు, అది కొంత జరిగింది వాస్తవానికి. అందులో ప్రభుత్వం నుంచి పొరపాటు జరగకపోయినా 1-2 సంస్థలు వాయి చేయాల్సిన పని సరి పద్ధతులు చేయకపోవడం అనేది ఏదైతే ఉందో దానివల్ల కొంత ప్రయత్నం ఏదో చేసిండ్రు. దానికి 1-2 మీడియా హౌజులు కూడా తోడై ఉన్నాయి కాబట్టి అట్లా కనిపిస్తుంది ఆ వాతావరణం. కానీ నిజంగా ప్రజల్లో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు, అవకాశమే లేదు. ఇప్పుడు పోరాడి సాధించుకున్న తెలంగాణలో 3 కీలకమైనటువంటి అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. మీరు అన్నట్టుగా నియామకాలకు సంబంధించి ఇప్పటికీ స్ట్రగుల్స్ అనేవి ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత లేటెస్ట్గా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాము అనేటువంటి మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంతకాలం ఎందుకు రాలేదు అసలు? వాస్తవానికి పిఎస్సి విషయంలో భారతదేశంలో అత్యంత అద్భుతంగా నిర్వహణ చేసింది మన పిఎస్సి అనే మొదట్లో. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో 1-2 ఇష్యూస్లో కొంత కింది స్థాయి సిబ్బంది చేసిన చిన్న పొరపాట్లు కొంత నష్టాన్ని కలిగించినాయి మాకు.
అయితే వాస్తవానికి మాకు సంబంధం లేకుండా, ప్రభుత్వం సంబంధం లేకుండా ఎన్నికల నిబంధన వల్ల వచ్చిన ఒక సమస్యను కూడా పోస్ట్పోన్ అనేది ఎన్నికల వల్ల వేసింది. దాన్ని సరైన పద్ధతిలో చెప్పడంలో మా అధికారులు విఫలం చెందారు. అక్కడ కొంత అనవసరమైన అపోహలు సృష్టించబడ్డాయి. అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు కొంత తెచ్చినాయి. కానీ వాస్తవానికి ఉద్యోగాల కల్పన విషయంలో భారతదేశంలో తెలంగాణనే నెంబర్ 1. మేము ఇప్పటికీ దాదాపుగా 1,40,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. మేము మా విద్యుత్ శాఖ నుంచే దాదాపు 13,000 కొత్తవి 10,000 ఉద్యోగాలు పైన ఇచ్చినాం. 23,500 మేము అవుట్సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేసినాం. అంటే దాదాపు 33,000 ఉద్యోగాలు కేవలం మా శాఖలోనే మేము సృష్టించినాం. అట్లా అనేకం వాస్తవానికి. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మాతో పోటీపడి ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రాలు ఏమున్నాయండి? మాకు 4 ఇంతలు పెద్దదైన ఉత్తరప్రదేశ్లో లేవు ఇన్ని ఉద్యోగాలు. మాతో 2 ఇంతలు 3 ఇంతలు పెద్దగా ఉన్న మధ్యప్రదేశ్లో లేవు, మహారాష్ట్రలో లేవు, గుజరాత్లో కూడా లేవు. మాకంటే పెద్దదైన రాష్ట్రమే రాజస్థాన్ లేవు. ఇక్కడ కూడా మా అంత ఉద్యోగాలు సృష్టించబడలేదు. ప్రైవేట్ రంగంలో కూడా, ప్రైవేట్ రంగంలో దాదాపుగా 20,000 పైగా పరిశ్రమలకు మేము అనుమతులు ఇచ్చినాం. దాదాపు 22 లక్షలు 23 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించినాం. ఇంతగా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రాలేదు వాస్తవానికి. అయినప్పటికీ కూడా ఇంకా కొంత ఆకాంక్షలు ఉన్నాయి, ఇంకా మాకు కావాలని. ఎందుకనంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మేషన్ సిచ్యువేషన్లో ఉంది సమాజం. అంతకుముందు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాల నుంచి వచ్చిన యువతులు చదువుకోవడం, ఉద్యోగుల కొరకు వెతికే క్రమంలో పాత వృత్తుల్ని స్వీకరించే పరిస్థితి లేకపోవడం వల్ల ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము కావాలనే ఒక ఆలోచన రావడం. ఇంకొకటి, వ్యవసాయ రంగానికి మేము అన్ని రకాల ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని విస్తృతపరిచే ప్రయత్నం చేసినా దాంట్లో టెక్నాలజీ రావడం వల్ల ప్రజలు దాంట్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశాలు తగ్గడం, మెషినరీ రావడం వల్ల, మెషినరీ ప్రత్యేకించి ప్లాంట్ మెషినరీ రావడం వల్ల అది కూడా కొంత అక్కడ ఉపాధి తగ్గటం. పైగా ఇవాళ మన సమాజంలో వచ్చిన ఇంకొక మార్పు, మన క్రితం జనరేషన్ వరకు లేనిది ఈ జనరేషన్లో ప్రత్యేకంగా వచ్చింది. మహిళలు పురుషులు ఇద్దరు కూడా సమానంగా, యువకులు ఇద్దరు కూడా సమానంగా చదువుకొని ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోటీ పడడం. ఇటువంటి అన్నీ వచ్చిన కారణంలో కొంత ఈ ఉద్యోగాలు, నిరుద్యోగం అనే సమస్య కూడా పెద్దగా వచ్చింది. ఇది చాలా శాస్త్రీయంగా ఆలోచించాల్సిన విషయాలు. అదొక తెలంగాణ ఇష్యూనే కాదు వాస్తవానికి, అది భారతదేశం మొత్తంలో కూడా ఈ సమస్య వస్తూనే ఉంది ఇప్పుడు. కాకపోతే ఏమైందంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో మన ఉద్యోగాలు మనకు దొరుకుతాయి ఏదైతే వచ్చిందో, నిజంగా కూడా ఇవాళ మన ఉద్యోగాలు మనకే దొరుకుతున్నాయి. ఇవాళ మేమైతే ఏదైతే 1,30,000 1,40,000 ఉద్యోగాలు నింపినామో అందులో 95% పైగా ఇవాళ మన వాళ్ళకి వచ్చినాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. 50% కూడా మన వాళ్ళు ఉండలేకపోయారు గతంలో ఉన్నప్పుడు. వచ్చిన తేడా అది. గతానికి ఇప్పుడు వచ్చిన తేడా ఏంటంటే మనం ఇచ్చిన ప్రతి ఉద్యోగంలో 95% పైగా, కొన్నిట్లయితే 99% మనమే పొందినాం. 1-2 తప్ప. 1000 ఉద్యోగాలు ఇస్తే ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు లేరు కొన్నిట్లో. అది మనం సాధించిన విజయం. అయితే మేము ఆ విషయాన్ని ప్రచారం చేయడంలో కొంత మేము విఫలం చెందినాం. మేము ఎక్కువ దాన్ని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాం ఆ విషయంలో. అక్కడ కొంత అపోహలు సృష్టించబడ్డాయి. అది జరిగింది. ఇవాళ దానివల్లనే ఈ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయినది తప్ప అంతమించి ఏం లేదు. సో కమింగ్ టు సూర్యాపేటకి సంబంధించి చూస్తే జగదీష్ రెడ్డి ముందు తర్వాత అంటే మీరు చూపించినటువంటి మార్పు కావచ్చు, మార్క్ అనేది ఏముంది? తప్పకుండా ఉంది. మీరు ప్రజలను అడిగిన చెప్తారు ఈ విషయాన్ని. సూర్యాపేట 2014లో జిల్లా కేంద్రం కాదు, ఇవాళ జిల్లా కేంద్రం అయింది. జిల్లా అయింది. బ్రహ్మాండమైన పరిపాలనా భవనాలు వచ్చినాయి. ప్రజల ముందుకు పరిపాలన వచ్చింది. రెండవది, వైద్య సౌకర్యాలు అద్భుతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. మెడికల్ కళాశాల కావచ్చు, దానికి అనుబంధ హాస్పిటల్ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో ప్రజలకి ప్రైవేట్ ఆసుపత్రులు పోయి అప్పుల పాలయ్యే బాధ తప్పింది. ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. విద్యకు సంబంధించి కూడా దాదాపు 70 పైగా నూతన పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు కూడా వచ్చినాయి. అన్నిటికి మించి ప్రధానమైనవి ఇక్కడ మంచినీళ్ళకి ఇబ్బంది పడ్డది. సూర్యాపేట పట్టణం ఒకప్పుడు హైదరాబాద్ నుండి మూసీ ద్వారా వచ్చిన మురికి నీళ్లు ఇక్కడ మూసీ ప్రాజెక్టులో ఆగితే వాటిని మంచినీళ్ళుగా స్వీకరించింది సూర్యాపేట పట్టణం. చాలా సంవత్సరాలు తాగాల్సిన దుస్థితి ఉండే.
పల్లెల్లో కూడా ఫ్లోరిన్ పెరిగిపోయి బాగా బోర్లు లోపలికి వేయడం వల్ల 100, 500, 400, 100, 1000 ఇట్లా వేయడం వల్ల వచ్చిన ఫ్లోరిన్ కూడా ప్రజల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఇవాళ ఆ సమస్య తీరింది. సూర్యాపేట పట్టణం పల్లెలన్నీ కూడా బ్రహ్మాండంగా కృష్ణా జలాలు తీసుకుంటున్నారు. సాగునీళ్ళు ఒకప్పుడు ఇది వ్యవసాయంలో అద్భుతంగా వెల్లివిరిసిన ప్రాంతం. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్. అది మధ్యన 20-30 సంవత్సరాలు పొడవ పడిపోయింది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయి నీళ్ళు లేక మేము 50 సంవత్సరాలు గోదావరి జిల్లాల కొరకు ఎదురు చూసినాం పోచంపాడు ద్వారా వస్తాయని. కానీ వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని మొదటి ఫలితాన్ని పొందింది సూర్యాపేట తాలూకా తుంగతుర్తి సూర్యాపేట జిల్లా. దాని ద్వారా ఇవాళ దాదాపు 4 లక్షల ఎకరాలు పైగా సాగులోకి వచ్చింది. ఇవాళ సూర్యాపేట సస్యశ్యామలమైంది. దానివల్ల వ్యాపారాలు పెరిగినాయి. ఎప్పుడైతే మనీ జనరేషన్ పెరిగిందో వ్యాపారాలు పెరిగినాయి. సూర్యాపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. పట్టణంలో కూడా బ్రహ్మాండంగా రోడ్ల వెడల్పు కార్యక్రమం, కూడళ్ళ బ్యూటిఫికేషన్ కావచ్చు, ప్రజలకు అనేక సౌకర్యాలు. ఒకవైపు పార్కులు, ఆనాడు ఒక్క పార్క్ లేదు సూర్యాపేటకు నేను వచ్చినాడు. ఇవాళ 14 పైగా అద్భుతమైన పార్కుల నిర్మాణం జరిగింది. పిల్లలు, కుటుంబాలు అందరూ కూడా కలిసి సాయంత్రం పూట మంచిగా ఎంజాయ్ చేసే వాతావరణం వచ్చింది. శ్మశానాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. అన్ని మతాలకు సంబంధించి చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. ఒక గౌరవంగా మన పెద్దల్ని సాగనంపుకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం. ట్యాంక్ బండ్ లాంటివి నిర్మాణం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణం సృష్టించినాం. యూజువల్గా ట్యాంక్ బండ్ అనగానే హైదరాబాదే గుర్తొచ్చేది. కానీ ఇవాళ మీరు సూర్యాపేట ట్యాంక్ బండ్ ప్రజలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో బహుశా మీరు సాయంత్రం వచ్చి చూసేవారు. బోటింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు ఊహించలేదో ఆశ్చర్యంగా వాళ్ళకి అది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సూర్యాపేటను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేసినాం. మొత్తం అయిపోయిందని నేను అనను. కానీ నేను 2014-18లో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినో, ప్రజల నా నుంచి ఏదైతే ఆశించి నన్ను ఎన్నుకున్నారో తప్పకుండా 89% అనుకున్న పద్ధతిలో పనిచేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన. అయితే తప్పకుండా మొత్తం అయిపోయింది అనటానికి లేదు. బట్ ప్రజలు సంతోషపడే పద్ధతిలో, ప్రజలు సంతృప్తి పడే పద్ధతిలో మాత్రం అభివృద్ధి జరిగింది. సూర్యాపేట 2014కు ముందు, సూర్యాపేట 14 తర్వాత సూర్యాపేట అని మాత్రం ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అందులో సందేహం లేదు. ఆ ఫలితాలను ఆస్వాదిస్తున్నారు. సో ఇప్పుడు అభివృద్ధితో పాటుగా మీ మీద పర్సనల్గా జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అంటే మీ అనుచరులు చేస్తున్నటువంటి ఆరోపణలు, సో దాన్ని ఎలా తిప్పికొడతారో అది ఒక టఫ్ టాస్క్, ఒక ఛాలెంజింగ్ థింగ్ అనిపించట్లేదా? నా మీద పెద్దగా ఆరోపణలు ఏమి లేవు. అంచర్ల నుంచి కానీ, శత్రువుల నుంచి కానీ, నా పొలిటికల్ అపోనెంట్ల నుంచి కూడా నా మీద పెద్దగా ఆరోపణలు ఏమి లేవు. ఒకరిద్దరు ఏదో బాధ్యత లేని వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లయితే అర్థం లేకుండా ఒక 1,00,000 కోట్ల అవినీతిని మాట్లాడుతున్నారు, అట్లా ఎవడో ఒకరిద్దరు చిల్లరగా మాట్లాడే మాట తప్ప, మీరు ఆపోజిషన్లో ఉండేవాళ్ళు, నా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరు కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేసిన సందర్భం లేదు. గతంలో కొంత ఉండేది నా మీద, నేను అందుబాటులో ఉండనని, మాట్లాడనని ఏదో కొంత ఉండే ఆ ప్రచారం. గతంలో కొంత అవకాశం ఉండేది. ఎందుకంటే గతంలో నేను మొత్తం జిల్లాలో తిరగాల్సిన పరిస్థితి, 6 నియోజకవర్గాలు ప్రతిపక్ష నాయకులు ఉండడం వల్ల అక్కడ నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి, అభివృద్ధి విషయంలో కావచ్చు, పొలిటికల్ విషయంలో కావచ్చు, పార్టీ నా మీద బాధ్యత పెట్టింది కాబట్టి అవన్నీ తిరగాల్సిన పరిస్థితి ఉండే. కాబట్టి తప్పకుండా కొంత అప్పుడు ప్రెజర్ ఉండే. ఇక్కడ కొంచెం టైం తక్కువ ఇచ్చినాను. ఈసారికి అది కూడా లేదు. ఈసారి మా వాళ్ళే, నేను రాత్రి 12 దాకా కూర్చుంటే వాళ్ళే పారిపోయే పరిస్థితికి వచ్చింది. రావాలి క్యాంపెయినింగ్ కోసం అని చెప్పేసి ఈసారి మొత్తం కూడా ఈ టర్మ్లో పర్టికులర్గా ఆ వాతావరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా అట్లా నా మీద ఏం వేరేగా లేవు. అటువంటి గతంలో జరిగిన అపోహలు అటువంటివి కూడా లేవు. ఇప్పుడు మా నాయకులు, మా కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్రిముఖ పోటీ ఉంటుంది అనేది ఉంది. సూర్యాపేటలో ఎలా ఉంటుంది? త్రిముఖ పోటీయా, వన్ సైడెడ్ అనుకుంటున్నారా, ద్విముఖంగా ఉందా, ఎట్లుంది? వాస్తవానికి సూర్యాపేటలో 2014లోనేమో చతుర్ముఖ పోటీ ఉండే. ఆనాడు 18కి వచ్చేవరకే త్రిముఖ పోటీ ఉంది. అయితే ఈసారి కొంత బీజేపీ బలహీనపడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది ఇప్పుడు ప్రధానమైన పోటీ. 18 నాటికే కొంత బలహీనపడింది బీజేపీ. ఇప్పుడు ఇంకా ఎక్కువగా బలహీనపడింది. రాష్ట్రం అంతా కూడా బలహీనపడింది. అదే పద్ధతిలో సూర్యాపేటలో ఇంకా ఎక్కువ కూడా బలహీనపడింది. తప్పకుండా పోటీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు మధ్యలోనే ఉంది, అందులో సందేహం లేదు. సో బీజేపీ లేదు, కంప్లీట్గా బలహీన పడిపోయింది అనుకున్నప్పుడు మేమున్నాము అనుకుంటూ బీఎస్పీ వస్తుంది, లేకుంటే వైఎస్ఆర్టీపీ ఉంది, జనసేన పార్టీ కూడా మేము దిగుతామంటోంది, టీడీపీ ఉంది అనిపిస్తోంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు పోటీలో లేవా? పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో వాళ్ళు ఓట్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. నామకే వస్తే ఉంటే ఉంటారు. 500, 1000
ఆ రకంగా ఏమైనా వస్తే కొన్ని సందర్భాల్లో 2-3 కూడా ఎవరికైనా వస్తే రావచ్చు. బట్ ఉన్నాయి, రాష్ట్రమంతటా ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏమి లేవు. ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఏదో చేయాలి కాబట్టి చేస్తారు, కానీ అవి నామమాత్రమే తప్ప అంత పెద్ద ప్రభావితం చేసే పరిస్థితులు లేవు. పోటీ కేవలం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య అంటున్నారు. బీజేపీ ఎక్కడుంది అసలు? ఎందుకని మీరు దాన్ని అసలు పట్టించుకోవట్లేరు, టార్గెట్ చేయట్లేరు, మాట్లాడట్లేరు? అయితే వాస్తవానికి బీజేపీ రాష్ట్రంలో మిగతా చోట్ల లేనప్పుడు కూడా ఇక్కడ కొంత ఉండే. ఆ అభ్యర్థి ఆయన ఏదో వాళ్ళ సొంతంగా ఆయన కొంత బలం ఉండి పోటీ ఇచ్చినట్టు 2014లో ప్రధానమైన పోటీలో ఉన్నారు. నేను ఆయన మీద గెలిచినాను 2014లో వాస్తవానికి. అప్పుడు ఆయన ఇండిపెండెంట్ చేసినాడు, ఆయన మీద గెలిచినాను. 2018కి వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. నా తర్వాత స్థానంలో కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ 3వ స్థానంలోకి వెళ్ళింది. సో ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన బలహీనపడిండు, వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్ కూడా నారాజులకు వచ్చింది. పెద్ద వాళ్ళకు కూడా కనిపిస్తుంది అన్ని గ్రామాలలో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు, పట్టణంలో కూడా అన్ని వాటిలలో రిప్రజెంటేషన్ లేదు. ఇటువంటి పరిస్థితులలో మనం గెలిచే అవకాశమే లేనప్పుడు ఎందుకు అనే భావన వాళ్ళ కార్యకర్తలలో వచ్చింది. చాలామంది మా వైపు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిణామాలు కూడా బీజేపీ బలహీనపడడం, మోడీ గారి ఇమేజ్ తగ్గటం, రాష్ట్రంలో సడన్గా వాళ్ళ పార్టీలో తీసుకున్న అంతర్గత నిర్ణయాలు కూడా కొంత దాన్ని బలహీనం చేసినాయి. దాని ప్రభావం ఇక్కడ కూడా పడింది, సూర్యాపేట మీద పడింది. అట్లా ఇక్కడ స్థానికంగా నా ఇప్పుడు చేసిన క్యాండిడేట్ బలహీనపడడం ఒకటి, పార్టీగానే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొంత బలహీనం అవ్వడం, వాళ్ళ ఇమేజ్ తగ్గడం ఒకటి, అన్నీ కలిపి బాగా బలహీనమైపోయింది బీజేపీ. అందుకే పెద్దగా దాని గురించి ప్రస్తావించక్కర్లేకుండా పోతుంది. అందుకే మీరు అసలు టార్గెట్ చేయట్లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నారా? అంతే కదా, మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరో వాళ్ళ లోపాలే చెప్పాలి, వాళ్ళ మీదనే మేము ఇంకా పెంచుకోవాలి అనేది ఉంటుంది తప్ప బరిలో లేని వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. బట్ అక్కడే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా వినిపించింది. బిఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ వస్తుంది, ఎలా అయినా బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, మీరు అసలే పట్టించుకోకుండా అసలు బరిలో లేదు అనుకున్నప్పుడు ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఏదో ఉన్నామని చెప్పుకోవడం కొరకు, కార్యకర్తలకు ఏదో ధైర్యం ఇచ్చుకోవడం కొరకు, ఆ ఉన్న 3-4 సీట్లలో కూడా ఏమైనా అవైనా నిలబెట్టుకోవడం కొరకు చేసే ప్రయత్నంలో భాగంగా అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు పూర్తిగా పడిపోయిందనే విషయం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందులో డౌట్ ఏమీ లేదు. ఓకే, సో క్లారిటీ అనేది ఓటర్లలో ఉంది. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఓవరాల్గా? మేము తప్పకుండా గతంలో ఏదైతే మాకు 88 సీట్లు వచ్చినాయో దానికి దాటే వస్తామనే నమ్మకం మాకు ఉంది, అందులో సందేహం ఏమీ లేదు. దానిపైనే వస్తాయి. వాట్ అబౌట్ జగదీష్ రెడ్డి గారు? తప్పకుండా సూర్యాపేట ప్రజలు జరిగిన అభివృద్ధిని చూసినారు, దాన్ని ఆస్వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా జరిగిన డెవలప్మెంటు, ఆ గ్రామాలలో పట్టణంలో వచ్చిన మార్పులు, ప్రతినిత్యం వాటి మీద చర్చ జరుగుతుంది. పైగా నేను 2014లో 18లో ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చినాం. కాబట్టి ప్రజలు సంతృప్తినే ఉన్నారు. తప్పకుండా నాకు 3వసారి అవకాశం ఇస్తారు, నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు. సో నో సునామీ ఎట్ ఆల్, అండ్ ప్రభంజనం కాంగ్రెస్ లా వస్తుంది అనేది కూడా కాదంటారు? అంత సీనే లేదు కాంగ్రెస్కు. ఏముందని ప్రజలు ఆదరిస్తారు, ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళ గత చరిత్ర చూసినప్పుడు ఏమీ గొప్పగా లేదు. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళకి దాదాపు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చారు ప్రజలు. పర్టికులర్గా తెలంగాణ వచ్చే ముందు 10 సంవత్సరాలు వరుసగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ హయాంలోనే కదా కరువు కాటకాలు, వాళ్ళ హయాంలోనే కదా కరెంటు లేని బాధలు, వాళ్ళ హయాంలోనే కదా మంచినీళ్ళు లేని సమస్యలు, వాళ్ళ హయాంలోనేగా నిరుద్యోగ సమస్యలు, వాళ్ళ హయాంలోనే కదా రోడ్లు లేకుండా ప్రజలు ఒక ఊరి నుంచి ఒక ఊరి పోవడానికి పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ చూసినారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు, కటిక దరిద్రం ఉన్నది అన్నట్టు 2014 ముందు వరుసగా వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ రాజ్యంలో. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది వలసలు పోయినారు బయటికి. మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇది అదని లేకుండా ఎక్కడ చూసినా దేశంలో మన వాళ్ళకి కనిపించేది, బయట దేశాల పోతే మన వాళ్ళకి కనిపించేది బొంబాయి, దుబాయ్ అనుకుంటా అంతటి కూడా. ఇవాళ స్పష్టంగా మనందరికీ తెలుసు, మొత్తం వలసలు వాపసు వచ్చినాయి. వలసలు వాపసు రావడమే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దాదాపు 30 లక్షల మంది పైగా పనిచేసే అవకాశం కల్పించింది తెలంగాణ. అంత అభివృద్ధి జరిగింది. అది వాళ్ళందరూ మన కళ్ళ ముందు ఉంది. కాంగ్రెస్ హయాంలో ఏముంది మనకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో వలసలు పోయినరు, ఇవాళ తిరిగి వచ్చిండ్రు ప్రజలు.
కాంగ్రెస్ హయాంలో మంచినీళ్ళు లేవు, ఇవాళ మంచినీళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేదు, ఇవాళ కరెంటు ఉంది. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయమే లేదు, ఇవాళ అద్భుతమైన వ్యవసాయం. భారతదేశానికి అన్నపూర్ణ మారింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం ఒక 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన ఈ రాష్ట్రం ఇవాళ 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అంతే సమానంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా కొనుక్కోబోతున్నారు. అంటే దాదాపు 3 కోట్ల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తుంది వాళ్ళ తెలంగాణ. దేశానికి అన్నపూర్ణంగా మారింది. అంటే ఒకనాడు అన్నం లేని స్థితి నుంచి, రైతు ఇతరులకు అన్నం పెట్టే రైతు తనే ఆకలి చావులకు గురే స్థితి నుంచి ఇవాళ మళ్ళీ తిరిగి దేశానికి అన్నం పెట్టే స్థితికి వచ్చింది తెలంగాణ. దాదాపు 20-25 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసింది ప్రైవేట్ రంగంలో. ఇంకొక 30-35 లక్షల మంది నిర్మాణ రంగంలో, భవన నిర్మాణ రంగంలో పనిచేసే అవకాశం వచ్చింది. దాదాపు ఇంకొక 40-50 లక్షల మంది వ్యవసాయం మీద మళ్ళీ పూర్తిగా పని నిమగ్నమైపోయి పని దొరికే అవకాశం వచ్చింది. అన్నిటికి మించి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. ఇవాళ తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవు. ఏమిచ్చింది తెలంగాణ, ఏమిచ్చింది కేసీఆర్ పరిపాలన అంటే ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పగలం. భారతదేశం అంతా ఇవాళ ఆకలితో ఉంది అని చెప్పి స్పష్టమైన నివేదికలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ప్రజలు 35-40% మంది ఆకలితో పడుకుంటున్నారు. ఒక పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారని అనేక నివేదికలు మనం చూస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఈ పూటకు నాకు వండుకోవడానికి బియ్యం లేవు, నేను పస్తులు ఉంటున్నా అని చెప్పగలిగిన మనిషిని లేకుండా చేసింది ఈ రాష్ట్రం నుంచి ఆకలిని, దరిద్రాన్ని పారదొలింది కేసీఆర్ పరిపాలన. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి ఇటువంటి టైంలో తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ ఆదరిస్తారు, కేసీఆర్ గారిని కొనసాగించుకోవాలనుకుంటారు తప్ప ఆనాడు ఆకలి చావులకు, దరిద్రాలకి కారణమైన కాంగ్రెస్ను మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకి ఇంకా కనపడడం లేదు. ఏం మారిందని ఇప్పుడు ఇతర పక్క రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఇంకా వాళ్ళ రాజస్థాన్ కావచ్చు, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు, మొన్న వచ్చిన కర్ణాటక కావచ్చు, ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న పథకాలు లేవు. ఇవాళ తెలంగాణలో ఉన్న రైతు బంధు, రైతు బీమాలు ఆ రాష్ట్రాల్లో లేవు. తెలంగాణలో ఉన్న 2,000-3,000 పెన్షన్ అక్కడ లేదు. ఇంకా అక్కడ పెన్షన్ 500-700 ఉంది. తెలంగాణలో లాగా 24 గంటల కరెంటు ఆ రాష్ట్రాల్లో లేదు. రైతాంగానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చే స్కీమ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. గుజరాత్లో కూడా ఇవాళ 6 గంటలు, కర్ణాటకలో 7 గంటలు, రాజస్థాన్లో 8 గంటలు, ఎక్కడ కూడా మనతో పోటీపడే పరిస్థితిలో లేదు. ఇవాళ పల్లెలు, పట్టణాలు ఎంత అద్భుతమైన ప్రగతి. ఇవాళ పల్లెలు భారతదేశంలో ఎప్పుడు అవార్డులు ఇవ్వాలదలుచుకున్నా 1 నుంచి 20, 1 నుంచి 50 లెక్క పెడితే అన్నీ తెలంగాణ వస్తూ ఉన్నాయి. పట్టణాల పరిస్థితి అదే ఉంది. ఇవన్నీ కూడా ఒక్క తెలంగాణలో కనపడుతున్నాయి తప్ప మరి వాళ్ళ రాష్ట్రాల్లో లేవు. పైగా ఒక 4-5 నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తప్పని పరిస్థితులలో బీజేపీని దించడానికి వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్కి ఇస్తే ఇవాళ పాపం వాళ్ళ పరిస్థితి పెనమించిపోయి పొయ్యిలబడ్డట్టు అయింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఆ రోజు పాపం వాళ్ళు 20%, 25% కమిషన్ అడుగుతున్నారు, ప్రతి దాంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ కుయ్యో మరోని మొత్తుకుంటున్నారు. మేము 25% ఎక్కువ అనుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు 40% వేస్తున్నారు. దాంట్లో డీకే ట్యాక్స్ అని, ఇంకో ట్యాక్స్ అని మమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పి మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒక్కటి నెరవేర్చడం లేదు. వాటిని రకరకాల రూల్స్ పెట్టి మొత్తం అందరినీ డిస్క్వాలిఫై చేసేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, కనపడతా ఉంది స్పష్టంగా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన మాటల్ని ఎప్పుడు నెరవేర్చలేదు హామీల్ని. ఇవాళ కర్ణాటకలో కూడా లేదు, నిన్నగాక మొన్న ఇచ్చిన హామీలు కూడా. మరి ఇటువంటి తరుణంలో అసలు కాంగ్రెస్ని ఎందుకు ఆదరించాలనుకుంటారు ప్రజలు? కేసీఆర్ ఆదరించాల్సిన అవసరం ప్రజలకి ఏముంది? తప్పకుండా ఈ జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో దీన్ని కొనసాగించాలంటే ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో మేనిఫెస్టో కూడా ఇచ్చినారు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఇగో మీకు 14లో మీకు ఇచ్చిన హామీ నెరవేర్చిన, 18లో మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన, మళ్ళీ మాకు ఇప్పుడు 23లో అవకాశం ఇస్తే ఇగో నేను మీకు ఇవి చేస్తా అని చెప్పి స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటివరకు చేసి చూపించింది కేసీఆర్ మాత్రమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కాబట్టి ఇచ్చిన కేసీఆర్ని నమ్ముతారు తప్ప ఏదో కంటితుడుపుగా మేమేదో చెప్తామని చెప్తే దాన్ని నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళ అనుభవం అట్లా లేదు కాంగ్రెస్తో. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ పెట్టుకుంటారు, కేసీఆర్నే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలు మోసం చేసే కాంగ్రెస్ను, మోసగించిన కాంగ్రెస్ను నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు బాధ్యులు, ఎవరిని అడగాలి, రేపు ఎవరి ద్వారా ఏం పథకాలు జరుగుతాయి? పైగా మనకు తెలుసు గత అనుభవం, ఏడాదికి ఒక ముఖ్యమంత్రి, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రులు ఢిల్లీలో నిర్ణయం కావాలి, ప్రజలకు ఒక పథకం, ప్రజలు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళు ఢిల్లీ పోయి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసు, ఒకదానికి అనుమతి రావాలంటే అధిష్టానం అనుమతి తీసుకోవాలి. అటువంటి పరిస్థితులలో స్పష్టంగా వాళ్ళ చేతిలో ఉన్న నాయకుడిని, వాళ్ళు ఎదుర్కొన్న నాయకుడిని వదులుకొని ఎక్కడో ఢిల్లీకి పోయి అక్కడి నుంచి దిగుమతి తీసుకొచ్చి
చేసుకునే నాయకుల్ని ఆ పార్టీని తెచ్చుకునే అవసరం ప్రజలకు లేదు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్దే హవా ఉంటుంది, బీఆర్ఎస్దే సునామీ సృష్టిస్తుంది తప్ప కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష తప్ప ఇంకోటి కాదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ ఇవన్నీ ఉత్తకోతలు, అవి రాహుల్ గాంధీ మాట్లాడినవన్నీ కూడా రాసిచ్చినవి పదాలే తప్ప ఆయనకు అర్థమయ్యి ఆయన సొంత జ్ఞానంతో ఆయన సొంత మైండ్తో ఆలోచించో ఇంకోటి మాట్లాడినవి కావు. ఒకటి రెండు మీడియా హౌస్ల సపోర్ట్తో వాళ్ళు ఏదో బాగాలు కొట్టించుకుంటారు తప్ప ఆ పరిస్థితి లేదు. తప్పకుండా బీఆర్ఎస్ఏ హ్యాట్రిక్ కొడుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. సో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది, జగదీష్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ కొడబోతున్నారు. ప్రజలు అవకాశం ఇస్తారని నేను భావిస్తాను. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. Yes, Andy, thank you so much and all the best to you, Andy. Thank you, Andy. That's all with Minister Jagadish Reddy Garu. This is Kavita signing off.